ఆర్టీఎఫ్ వాళ్ళ సిద్ధాంతం ఏంటి, వాళ్ళది చీకటి సంస్థనా కాదా అనేది ఇప్పుడు మనం చూద్దాం అన్నది. కానీ మీరు ఒకసారి లాస్ట్ సెంటెన్స్ రిపీట్ చేయాలి. దొంగ వలే దగ్గర నుంచి రిపీట్ చేయాలి. దొంగ వలే వస్తారు అన్నది దేన్ని సూచిస్తుంది అని అంటే, దొంగ పలానప్పుడు నేను వస్తున్నాను అని చెప్పి రాడు. కాబట్టి ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని మీరు కాపాడుకునడానికి, మీ ఆస్తిని కాపాడుకునడానికి సిద్ధంగా అలర్ట్ గా ఉండండి అనే విషయాన్ని చెప్పడానికి వాడబడింది. కానీ అందరూ చూస్తూ వస్తారు అనే దానికి, దొంగ వలే వస్తారు అనే దానికి భావ విరుద్ధత ఏమీ లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి అని స్పష్టం చేయాలనుకున్నాను నేను. సో ఓవర్ టు జానీ అండ్ శాంతి. అంటే భౌతికంగా ఏ శరీరంతో అయితే పరలోకానికి వెళ్ళారో అదే శరీరంతో ప్రత్యక్షంగా, అంటే కనిపించేటట్లు విజిబుల్ గా, విజయోత్సాహంతో, ట్రయంఫెంట్ గా మనుషులు అనుకోని గడియలో, అంటే అకస్మాత్తుగా దొంగ వచ్చినట్లు రెండోసారి ప్రత్యక్షం అవుతారు. ఇది ఖచ్చితంగా క్రైస్తవులందరూ నమ్మవలసినటువంటిది, విస్పష్టంగా బోధించబడిన విషయం. విన్నారు కదా, యేసు ప్రభు వారు దొంగ వలె వస్తాడు, ఆయన వచ్చేది ఎప్పుడనేది స్పష్టంగా మనకు తెలియదు. దీనినే క్రైస్తవులందరూ తప్పకుండా నమ్మాలి. ఇది మొండితోక సుధాకర్ గారు చెప్తున్న మాట, వీళ్ళందరూ అంగీకరించిన మాట, ఇంక్లూడింగ్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, ఇంక్లూడింగ్ మన మహాజ్ఞాని సాయి గారు, వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసిన మాట. యాక్చువల్గా ఈ దొంగ వలె వస్తాడు అనే మాటని వీళ్ళు ఏ వచనాన్ని బట్టి వాడారు? దొంగ వలె యేసయ్య ఎవరికి వస్తానన్నాడు అనే మాటని ఇప్పుడు మీకు నేను స్పష్టంగా, ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడు మనం ఆ విషయాన్ని స్పష్టంగా చూద్దాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను అని ఇక్కడ పౌలు రాస్తున్నాడు. సో రాత్రి వేళ దొంగ ఎలా వస్తాడో ప్రభు దినం అలాగే వస్తుంది. సో దొంగ వల్లే ప్రభు దినం రావటం, దొంగలాగా ప్రభు రావటం, ఈ రెండు ఒకటే అని చెప్పాడు మొండితోక సుధాకర్ గారు. చెప్పి మన మొండితోక సుధాకర్ గారు ఆర్టీఎఫ్ ప్యానల్ అంతా ప్రతిపాదిస్తున్న సిద్ధాంతం ఏంటి అంటే, క్రైస్తవులందరూ నమ్మాల్సిన సిద్ధాంతం ఇది, క్రైస్తవులందరూ బోధించాల్సిన సిద్ధాంతం ఇది, నమ్మాల్సిన సిద్ధాంతం ఇది. ఏంటా సిద్ధాంతం అంటే, ఆయన ఆకస్మికముగా వస్తాడు, దొంగ వలె వస్తాడు. దీనికి వీళ్ళకి ఆధారం ఏంటి? తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనము, 3వ వచనం. కానీ వీళ్ళకి 4వ వచనం కనపడలేదు, 5వ వచనము కనపడలేదు, 6వ వచనము కూడా కనపడలేదు. ఇప్పుడు ఆ వచనాల్లో ఏముందో ఇప్పుడు నేను చదువుతాను. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఆ దినము, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి రావడానికి మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఇప్పుడు ఈ ప్యానల్ మొత్తం ఏం నమ్ముతుంది? యేసు ప్రభు వారు దొంగ వలె వస్తాడని నమ్ముతుంది. ఈ ప్యానల్ మొత్తం ఏం విశ్వసిస్తుంది? యేసు ప్రభువారు ఆకస్మికంగా వస్తాడని విశ్వసిస్తుంది కదా. సో అప్పుడు ఈ ప్యానల్ మొత్తం ఏమవుతారు? వీళ్ళంతా చీకట్లో ఉన్న వాళ్ళే అవుతారు. సో టోటలీ ఆర్టీఎఫ్ అనేది చీకట్లో ఉన్న సంస్థ. చీకటిలో ఉన్న సంస్థను ఏమంటారు? చీకటి సంస్థ అంటారు. ఓఫిర్ గారు మా దగ్గరికి చర్చకి ఎందుకు రాడు? ఓఫిర్ గారికి సంబంధులు మా దగ్గరికి చర్చకి ఎందుకు రారంటే, చీకటిలో ఉన్న వారితో మాకేంటండి చర్చ? ఓఫిర్ గారికి సంబంధించిన వాళ్ళు, ఓఫిర్ గారి సపోర్టర్స్ ఎందుకు రారు అంటే, చీకట్లో ఉన్నారు మీరు, చీకట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి మేము ఎందుకు వెళ్తాము? మీరే చీకటి నుంచి బయటకు వచ్చి వెలుగులోకి రావాలి. తర్వాత, సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. అనగా వెలుగు కుమారులను పగటి కుమారులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. యేసు ప్రభువారు దొంగ వలె మా మీదికి రాడు. ఎవరి మీదకి వస్తాడు? చీకట్లో ఉన్న వారి మీదకి వస్తాడు. అంటే వీళ్ళందరి మీదకి కూడా దొంగ వలె వస్తాడని వీళ్ళే చెప్పారు, నేను చెప్పలే. మొండితోక సుధాకర్ గారు చెప్పారు, దాన్ని అంతటిని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ డిస్కషన్ జరిగేటప్పుడు ఈ మాటలు చెప్పే ముందు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు
ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఏమంటున్నారంటే దొంగ వలె వచ్చుట అనే విషయాన్ని ఒకసారి మళ్ళీ కోడ్ చేయండి మళ్ళీ చెప్పండి అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళందరితో పాటు నేను కూడా చీకట్లో ఉన్నాను అని ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్తున్నారు. సో ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చీకట్లో ఉన్నారు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని బోధకుడుగా, స్పీకర్గా ఆయా మీటింగులకు పిలిచే వారందరూ కూడా చీకటిలో ఉన్న ఒక బోధకుడిని, చీకటి వాడైన, మనం చీకటి వారము కాము అన్నాడు. సో చీకటి వాడైన బోధకుడిని స్పీకర్గా పిలుస్తున్నట్లే అని నాకు అనిపిస్తుంది. బ్రెయిన్ సరిగ్గా పనిచేసిన వాళ్ళకైతే స్పష్టంగా అనిపిస్తుంది. రైట్. కావున 6వ వచనం, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. రెండో విషయం చెప్తున్నా, ఆర్టీఎఫ్ నిద్రపోతున్న సంస్థ. అంతే కదా, దొంగ వలె వస్తాడని వీళ్ళు నమ్ముతున్నారు, ఆకస్మికంగా వస్తాడని వీరు నమ్ముతున్నారు. సో ఆకస్మికంగా ఎవరి మీదకి వస్తాడు? నిద్రపోతున్న వాళ్ళ మీదకి వస్తాడు. సో ఈ సంస్థ అంతా ఏ సంస్థ? నిద్రపోతున్న సంస్థ. అకార్డింగ్ టు బైబిల్ వీళ్ళు నిద్రపోతున్న సంస్థ. అది ఇక్కడ మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడుతున్న సంగతి. ఇది మొదటి సంగతి.